హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ, ఈ రోజు అయితే చెన్నై లవ్ స్టోరీ మూవీ 50 క్రోర్స్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ పోస్టర్ చూడండి మామ, 50 క్రోర్స్ జూలై 24th రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈ రోజుకి 50 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇంకా మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఎస్కేఎన్ అయితే వచ్చేసిండి. ఇంకా అందరు కూడా సెల్ఫీస్ అయితే దిగుతున్నారు అనమాట ఎస్కేఎన్ తోని. సో గాయస్, మామూలు విషయం కాదు, కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే. సో ఇంకా ఇంతలోనే మన కిరణ్ అబ్బవరం అన్న అండ్ శ్రీ గౌరిప్రియ కూడా వచ్చేసింది. సో ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. ఎందుకంటే మామూలు విషయం కాదు, 50 క్రోర్ ప్లస్ అయితే కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా ప్రసాద్ ల్యాబ్స్లో అయితే సెలబ్రేషన్ స్టార్టింగ్ అయితే ఇక్కడ క్రాకర్స్ అయితే వెళ్తున్నారు అనమాట. సో డైరెక్టర్ అండ్ హీరోయిన్ ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు. సో క్రాకర్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ మొత్తం కూడా వెళ్ళిపోబోతుంది. సో గైస్, డైరెక్టర్ అయితే మొత్తానికి జస్ట్ అలా అంటించాడో లేదో గౌరీప్రియ అండ్ అక్కడికక్కడికో వెళ్ళిపోయింది. సో ఇంకా గైస్, మామూలు సెలబ్రేషన్స్ కాదు, ఇంకా ప్రసాద్ ల్యాబ్ బయటే బస్ స్టాప్ ఉంటుంది. సో బస్ స్టాప్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గేట్ దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట. సెలబ్రేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. ఇంకా సౌండింగ్ మామూలుగా లేదు అసలు. క్రాకర్స్ అయితే చాలా చాలా గట్టిగా పేలుతున్నాయి అనమాట. ఇక మన ఇంతలోనే మన యాంకర్ శ్రవంతి అయితే యాంకరింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. సో ఇంకా 50 క్రోర్స్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం అన్న అండ్ గౌరీప్రియ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అయితే వచ్చేసారనమాట స్టేజ్ పైకి. ఇంకేముంది, ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి స్పీచెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ వచ్చేసి మనకు ధీరజ్ అనమాట. సో ధీరజ్ గారు అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా డైరెక్టర్ అనమాట ఈయనే. సో ఈయన కూడా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అనమాట చెన్నై లవ్ స్టోరీ. సో ఈయన డైరెక్టర్ స్పీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన శ్రీ గౌరీప్రియ. సో ఈ మూవీతోనైతే తను ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మూవీ మొత్తంలో హీరో కంటే హీరోయిన్కి ఎక్కువ క్రేజ్ అయితే ఉందన్నమాట. అంత బాగా యాక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పీచ్ కూడా అయిపోయిందనమాట. సో ఇంక ఈయన అయితే ఇంకా సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు. అండ్ ఇంకా నెక్స్ట్ మన హీరో కిరణ్ అబ్బవరం అన్న అయితే వచ్చేసిండు. సో ఈ మూవీతోని కిరణ్ అబ్బవరానికి రియల్ హీరో అండ్ రియల్ స్టార్ కిరణ్ అబ్బవరం అని అయితే ఒక నేమ్ ట్యాగ్ అయితే వచ్చేసింది అనమాట. సో మామూలు విషయం కాదు, ఎందుకంటే స్టీవెన్ ప్రకాష్ క్యారెక్టర్ అంత బాగా ఎక్కింది అందరికీ. సో గైస్, మొత్తానికి అయితే ఇంకా స్పీచెస్ అయిపోయిన తర్వాత కేక్ అయితే ఇదనమాట. 50 క్రోర్స్ కలెక్షన్ చేసినందుకు ఇదే కేక్ అనమాట. సో ఇంకా ఈ కేక్ని అయితే లోపలికి అయితే తీసుకొస్తున్నారు అనమాట చెన్నై లవ్ స్టోరీ. సో ఇంకా అందరూ కూడా హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా హ్యాపీ మూమెంట్ అందరికీ. ఎందుకంటే సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు, చాలా రిస్కీ మ్యాటర్ అనమాట. సో ఒక్కసారి ఒకవేళ ఏదైనా తేడా కొట్టిందా మొత్తం ఆస్తులు అమ్ముకొని ఇంకా మళ్ళీ కనిపించారనమాట, అలా ఉంటుంది. బట్ ఒక్కసారి కొడితే మాత్రం ఇంకా లైఫ్ సెట్ అనమాట. ఎందుకంటే ఈ మూవీకి 20 నుంచి 25 క్రోర్స్ అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది. 50+ క్రోర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్ అనమాట. సో ఇంకా సెలబ్రేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో అనుకోవచ్చు మనం. ఇంకా అందుకే ఇంకా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మొత్తం కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారనమాట. సో ఇంకా గౌరీప్రియ అయితే ఇంకా మామూలు హ్యాపీ కాదు. సో ఇంకా యాంకర్ కూడా వచ్చేసి అయితే కేక్ అయితే తినిపిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ చెన్నై లవ్ స్టోరీ ప్రతి ఈవెంట్లోనూ మెయిన్గా శ్రవంతి ఎక్కువ ఈవెంట్లు అయితే చేసిందనమాట. మొత్తానికైతే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇంకా గౌరీప్రియ బయటకు వస్తుంటే అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తున్నారు. అండ్ గైస్, ఇంకా మొత్తానికైతే గౌరీప్రియ ఆ విధంగా కార్ ఎక్కేసి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కిరణ్ అబ్బవరం అన్న డిఫెండర్ కార్లో బ్లాక్ కలర్ మామూలుగా లేదు. సో అన్న కూడా ఇంకైతే వెళ్ళిపోయింది అనమాట. మొత్తానికైతే చెన్నై లవ్ స్టోరీ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.